గుడివాడ అమర్నాథ్ చాలామందికి తెలియదు, కానీ కోడి గుడ్డు మీద ఈకర పీకే అమర్నాథ్ మాజీ ఐటీ మినిస్టర్ అంటే అందరికీ నోటెడ్ అయింది. ఎందుకంటే మన అమర్నాథ్ అంతటి పర్ఫార్మెన్స్ చేశాడు. అయితే అమర్నాథ్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ మీద చాలా మాట్లాడాడు. మాటలే కదా, ప్రతి సోంబేరుడు మాట్లాడతాడు. పెద్ద తేడా ఏముంది? పనుల్లోకి వచ్చి చేయాల్సి వస్తే కష్టం, కానీ మాటలదే ఉంది. నేను కూడా మాట్లాడతా. మాటలు కోటలు దాటేలాగా మాట్లాడగలను, కానీ చేతల్లోకి వచ్చేసరికి శూన్యం అవుద్ది. ఆయన మాట్లాడుతున్నాడు, అదానీ డేటా సెంటరే గూగుల్ డేటా సెంటర్గా మారింది. ఆ గూగుల్ డేటా సెంటర్ని మేము తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు సింగపూర్ కంపెనీకి లేఖ రాశాడు. ఆయన లేఖకు స్పందించి అక్కడ వాళ్ళు హడావుడిగా సముద్రం నుంచి కేబుల్స్ వేసేసారు. అంత అద్భుతమైనటువంటి పని చేశాడు మా జగన్ అన్న. అలాంటి జగను ఎందుకు గూగుల్ డేటా సెంటర్ని ఆపేయాలని కోర్టుల్లో మేము పంపిస్తామని చెప్తున్నాడు. సరే, నేను పర్ఫార్మెన్స్ చేస్తే ఆ వీడియో సింక్ అవ్వదు, కానీ ఒక్కసారి మన గుడివాడ అమర్నాథ్ మాట్లాడితే ఇట్లాంటి కూక్లేగాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో దేనికి పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే నిన్నగాక మొన్నే తిరుపతి ఎంపీ గారు హైకోర్టులో ఒక ఫిల్ వేశాడు. గూగుల్ డేటా సెంటర్కి ల్యాండ్ చాలా చౌకగా అసలు ఇచ్చేస్తున్నారు, ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, దాని మీద హైకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పి ఒక ఫిల్ దాఖలు చేశాడు. ఒకసారి చూడండి ఆ ఫిల్. ఆయన ఆ తర్వాత దాన్ని కోర్టులో కూడా వీగిపోయింది. కోర్టు కూడా మంచి సమాధానం చెప్పింది. ఇలాంటి వాటిని తీసుకెళ్ళడానికి మీకు కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా? యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తప్పనిసరి పరిస్థితిగా ప్రభుత్వాలు పారిశ్రామికరణంగా రాయితీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా ప్రతిదీ మీరు కోర్టులోనే మీరు వాద్యాలు వేయాలా అని చెప్పి సీరియస్గా తిట్టిపోసి ఆ వాద్యాన్ని కొట్టివేసింది. సో ఫలితంగా ఇప్పుడు మన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇట్లాంటి కవరేజ్ని, అంటే డ్యామేజ్ని కవరేజ్ చేసుకునే పని చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి, చూశాక దాన్ని పూర్తి స్థాయిలో మనం ఇద్దాం. 2021లోనే ఈ డాటా సెంటర్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలి, దానికి సబ్మెరైన్ కేబుల్ని సింగపూర్ నుంచి తీసుకురావాలంటే ఆ ప్రభుత్వంతో వారి అంగీకారం అన్నీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం నుంచి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయడం, తర్వాత అదానీ వారికి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసి 2023లో దానికి శంకుస్థాపన చేసి తద్వారా గూగుల్ ఈరోజు విశాఖపట్నానికి వారి డాటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకొస్తే దానికి బీజం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గూగుల్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. ఈ డాటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు. దీనికి వ్యతిరేకంగా పిల్లు వేశారన్నటువంటిది వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. అసలు ఆ డాటా సెంటర్ తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు ఆ డాటా సెంటర్ వద్దని చెప్పి వాళ్ళకు భూములు ఇవ్వద్దని చెప్పి కోర్టులో వేసింది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ కదా. గురుమూర్తి మీ పార్టీ తిరుపతి పార్లమెంట్ని గెలిచినటువంటి ఎంపీ, అది కూడా తెలుసో తెలియదు. మనం అంటే ఎట్లాగో దేశంలోనే హైయెస్ట్ మెజార్టీతో ఓడిపోయినటువంటి మినిస్టర్. సరే, మన సంగతి పక్కన పెట్టేయండి, కానీ ఇవాళ డేటా సెంటర్కి ల్యాండ్స్ ఇవ్వద్దు, ల్యాండ్ ఎలికేషన్ చేయొద్దు, వాళ్ళకి ల్యాండ్ ప్రభుత్వం లోపాయకరమైనటువంటి ఒప్పందంతో ల్యాండ్ ఇస్తుందని చెప్పి హైకోర్టులో ఫిల్ వేసింది మన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు. ఆయన మీ పార్టీకి సంబంధించిన ఎంపీనే, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా కూడా మీ పార్టీ మీద జెండా మీద గెలిచినటువంటి వ్యక్తే. అంటే నేనేం మాట్లాడతాడు? సింగపూర్ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశాడంట. అసలు జగన్మోహన్ రెడ్డి లేఖ సింగపూర్ ప్రభుత్వం అసలు కన్సిడర్ కూడా చేయదు. ఎందుకంటే అమరావతిలో వాళ్ళు సింగపూర్ కన్సల్టెన్సీ అని ఒక దాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని కమిషన్ పేరుతోటి అప్పట్లో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తే ఎందుకు స్పందిస్తారు? అది జరిగే పని కాదు కదా. అసలు నేను అడుగుతాను, 2023లో మేము ఆ కంపెనీతో టైప్ పెట్టాం, ఈ కంపెనీకి శంకుస్థాపన చేసాం. 2019 నుంచి ఏం పీకారయ్యా? 2019 నుంచి కంపెనీలు లేంటరా బాబు అని అంటే నూడిల్స్ కంపెనీ, అప్పడాల కంపెనీ, వాలంటీర్ జాబులు, సచివాలయం ఎంప్లాయీస్, లేకపోతే మందు కొట్లో వాళ్ళు, రేషన్ కొట్లో వాళ్ళు అని చెప్పి పిచ్చి జాబులు ప్రొవైడ్ చేశారు. కానీ ఇండస్ట్రీస్ని తీసుకురావటం కోసం, ఇండస్ట్రీలకు రాయితీలు ఇవ్వటం కోసం ఎందుకు ఫోకస్ పెట్టలా? ఎందుకు చూడలేకపోయారు మీరు? ఎప్పుడైనా మీరు అది ఆలోచన చేశారా?
సిగ్గుండాలి కనీసం మనం మాట్లాడటానికి. కేవలం ఈ ఓటు బ్యాంకింగ్ డెవలప్మెంట్ చేసుకోవడం చేశారు. ఈయన అంటాడు మరి ఇప్పుడు గురుమూర్తి గారు రాసినటువంటి లేఖ అంటే సుప్రీంకోర్టులో హైకోర్టులో వేసినటువంటి ఫీల్డ్ దేనికి సంబంధించిన అంశం చూపించగలవా, చెప్పగలవా? ఒకసారి నువ్వు చూపించగలవా దాన్ని? దాని మీద మాత్రం నోరు పెగిలేటువంటి అవకాశం మనకు లేదు. ఏదో వచ్చాం మాట్లాడాలి. ఈ కోడిగుడ్డు ముఖ్యంగా ఈ ఐటీ మినిస్టర్ నేను మాట్లాడుతున్నాడు. లోకేష్ తలుచుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యవర్తనం చేసి యుద్ధాన్ని ఆపగలిగే కెపాసిటీ అంత సమర్థవంతుడే అని చెప్పిండు. ఇట్లాంటివే ఈ బోషడికే మాటలు, ఈ సొల్లు మాటలు మాట్లాడటానికి ఎవడైనా మాట్లాడతాడు. నోట్లో ఫ్రీగా వచ్చేదే కదా. నేను కూడా మాట్లాడతా. ట్రంప్ని కిమ్ముని మధ్య మీటింగ్ పెట్టి వాళ్ళిద్దరిని సెట్ చేయగలిగే కెపాసిటీ జగన్మోహన్ రెడ్డికి ఉందని నేను మాట్లాడగలుగుతా. ఇవి పనికొచ్చే మాటలు కాదు, ప్రజలకు పనికొచ్చే మాటలు కాదు. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలే చెప్పారు, ఇప్పుడు ఇలాంటి మాటలే చెప్తున్నారు. రానున్న రోజులు అసలు ప్రజలు మీకు అధికారాన్ని ఇవ్వకుండా ఉండడానికి కూడా ఇలాంటి సొల్లు మాటలే కారణం అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. మీ ఎంపీ సాక్షాత్తు ఎంపీ హైకోర్టులో వాద్యం వేస్తే మేము అందుకు వేయలేదు, అసలు దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇలా న్యాయస్థానం కొట్టివేసింది. కొట్టివేయడంతో పాటు ఎంపీకి చివాట్లు పెట్టింది. అయినా కూడా సిగ్గు లేదు. వైసీపీకి కుక్కతోక వంకర. అందుకని చెప్పి గతంలో పెద్ద పోటుగాడని పెద్ద ఇండస్ట్రీలు తెచ్చాడని ఈ పోటుగాడి చేత ప్రెస్ మీట్లు పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి. సిగ్గుందా నిన్ను? అసలు నువ్వు ఐటీ మినిస్టర్గా చేసేటప్పుడు యువత ఎవరిని అడిగినా ఆంధ్రప్రదేశ్లో ఐటీ మినిస్టర్ అంటే ఒక కమీడియన్ గాడు, ఒక బఫూన్ గాడు లెక్కన ట్రీట్ చేశారు యువత. అలాంటిది నువ్వు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అదాని డేటా సెంటర్ మేమే తెచ్చాము, అది పేరు మార్చుకుని గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, సింగపూర్కి కేబుల్స్ వేయమని మేము లేఖ రాసాము, ఏమనగానే మీకు లేఖ రాయంగానే కేబుల్స్ పంపించారా వాళ్ళు? కనీసం మనం ఏం మాట్లాడుతున్నాం? కనీసం ఆలోచన ఉందా, బుర్ర ఉందా? మనం మాట్లాడే ఎంతవరకు ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి, అంటే దాన్ని ఏమంటారంటే మనం ఏదో మాట్లాడుతున్నాం, ప్రజలు మనం రిసీవ్ చేసుకుంటారు. ఈ కొత్త ఏం కాదు కదా, మనకి ఇలాంటి చెత్త మాటలు చెప్పడం పెద్ద కొత్త ఏం కాదుగా. గత 5 ఏళ్ల నుంచి ఇదే సొల్లు మాటలు చెప్తానే ఉన్నాం. ఇలాంటి జిడ్డు మాటలే మాట్లాడుతూ ఉన్నాం, ఇలాంటి పనికిమాలిన మాటలే మాట్లాడుతున్నాం. అందుకని ప్రజలు మనకి కర్రు కాల్చి వాత పెట్టారు. అయినా కూడా మనకి ఇంకా సిగ్గురాలా. మనం మార్చుకునేటువంటి ఆలోచన అసలు లేదు. ఎందుకంటే వాడు అంటాడే పుట్టకతో వచ్చిన బుద్ధులు పోతే కానీ పోవన్నట్టు మీకు అవి పుట్టుకతో వచ్చినవి, ఇంకా మీకు మారవు అవి. ఎంతసేపు ఉన్నా ప్రజల సమస్యల మీద డెవలప్మెంట్ మీద మాట్లాడతారంటే ఆ మాట్లాడే ఛాన్స్ లేదు. ఎంతసేపు ఉన్నా మీడియా ముందు ఈ సొల్లు మాటలు, ఈ సొల్లు పురాణం. జగన్మోహన్ రెడ్డి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చాడు, జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టు కట్టాడు, జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మెటల్ వాళ్ళ కంపెనీది శంకుస్థాపన అది జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నాడు. అన్నీ ఒప్పందం చేసుకున్నాడు, కానీ కార్యరూపం దాల్చలా. ఎందుకు దాల్చమంటే ఆయన ఉండగా ఏ కంపెనీ రాష్ట్రంలోకి రావు, ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టవు. ఆయనకి కావాల్సింది జే ట్యాక్స్లు. ఆయన మీకు ఈ ల్యాండ్ ఇస్తే నాకేమి ఇస్తారు, ఎంత ఒప్పందం జరిగిద్ది, అదే తప్పనిచ్చి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి అనేది వాళ్ళు అసలు దృష్టి పెట్టలేదు. పెట్టాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదనేది వాస్తవ విషయం.